ఘనంగా బోడుపల్ ఆర్వి పారామెడికల్ సైన్సెస్ కాలేజ్ వార్షికోత్సవం. కాలేజీ చైర్మన్ డాక్టర్ సంగీత పవర్ ఆధ్వర్యంలో సంబరాలు. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ పూర్ణచంద్ర శేఖర్, డాక్టర్ సుభాష్ పవర్, గౌరవ అతిథులుగా కాలనీ అధ్యక్షులు జడిగే రమేష్ యాదవ్, వజ్రా హాస్పిటల్ ఎండి డాక్టర్ ప్రకాష్ నాయక్. ఆర్వి పారామెడికల్ సైన్సెస్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కాలేజ్ చైర్మన్ డాక్టర్ సంగీత పవర్ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ పూర్ణచంద్ర శేఖర్, డాక్టర్ సుభాష్ పవర్ హాజరై మాట్లాడుతూ పారామెడికల్ విద్యా రంగంలో ఆర్వి కాలేజ్ విశేష సేవలు అందిస్తుందని ప్రశంసించారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజ సేవలో ముందుండాలని సూచించారు. గౌరవ అతిథులుగా కాలనీ అధ్యక్షులు జడిగే రమేష్ యాదవ్, వజ్రా హాస్పిటల్ ఎండి డాక్టర్ ప్రకాష్ నాయక్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో పారామెడికల్ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం చివరిలో చైర్మన్ డాక్టర్ సంగీత పవర్ మాట్లాడుతూ భవిష్యత్తులో కాలేజీను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రియా జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాకేష్ కుమార్, సీనియర్ ఫ్యాకల్టీ స్వాతి, జూనియర్ ఫ్యాకల్టీ మౌనిక, కౌన్సిలర్స్ గౌతమి, లక్ష్మి, అకౌంట్స్ ఆఫీసర్ సిరాజ్, టెలికాలర్స్ సువర్ణ, కంప్యూటర్ ఆపరేటర్ సంగీత, స్టాఫ్ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు. నేను డాక్టర్ సుభాష్ పవార్, నా సతీమణి డాక్టర్ సంగీత పవార్ తన యొక్క కృషి వల్ల నిరంతరం ఏదైతే కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చదువుకొని గాంధీ హాస్పిటల్ ఏదైతే ఎంజిఎం హాస్పిటల్లో 1 year ట్రైనింగ్ చేసినప్పుడు అక్కడ అనేక రకాల పేషెంట్స్ రావడము, ఆ పేషెంట్స్కు సరైన సదుపాయం లేకపోవడము, ఆ పేషెంట్స్కు అంటే కావాల్సినటువంటి ఈ స్టాఫ్ ఎక్కువ మంది ఉంటే పేషెంట్స్కు నిరంతరంగా వాళ్ళకు సేవ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి తొందర బాగు చేయడానికి ఎంఆర్ఐ అయితే ఏంటి, సిటీ స్కాన్ అయితే ఏంటి, ఎక్స్రే అయితే ఏంటి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయితే ఏంటి, ఈ ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఏంటి, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, ఇమ్యూనాలజీ, సీరాలజీ, హిస్టాలజీ, హిస్టోపాథాలజీ, సైటాలజీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ గల అనేక రకాలైనటువంటి రంగాలలో పారామెడికల్ కోర్సెస్ను ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పేసి లాస్ట్ 5 years నుంచి తను రోజు ఇదే డిస్కషన్ చేయడము, ఆ ప్రాజెక్ట్స్ మొత్తం తయారు చేయడము, దానికి ఏ విధంగా అయినా ఈ సంబంధించినటువంటి నేను ఇంత పిహెచ్డి చేసుకున్నాను. మా వైఫ్ డాక్టర్ సంగీత పవార్ పిహెచ్డి మైక్రోబయాలజీలో చేయడము, ఆమె పర్టికులర్గా ఆ కేఎంసి ఎంజిఎం హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ తోటి ఆ ట్రైనింగ్ మీద ఈ పిల్లలకు ట్రైనింగు ఇప్పించడం, దాని మీద ఉన్న అనుభవంతో మనం కూడా మన ఆదిలాబాద్ పుట్టిన గడ్డ మీద మరియు మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి హైదరాబాద్ బోడుప్పలు నేను డాక్టర్ సుభాష్ పవార్, సో మా ఇద్దరు చదువుతోటి ఆమె చెప్పడం నాకు కూడా ఈజీ అవ్వడము, అంటే పిల్లలకు చదువు ఇస్తే వాళ్ళు ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారని చెప్పడం వల్ల నేను కూడా సహాయ సహకారాలుగా హెల్ప్ చేసి డాక్టర్ సంగీత పవార్ ఏదైతే ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ కాలేజ్ బోడుప్పల్ హైదరాబాద్లో డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్స్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్, డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఇలాంటిది అన్ని పారామెడికల్ కోర్సెస్తో పాటు నర్సెస్ కోర్సెస్ ఇవన్నీ మొత్తం రన్ చేసేసి చాలామంది 20 మంది ఫ్యాకల్టీని పెట్టి ప్రతి క్లాస్ రూమ్స్లో వాళ్ళకు డిజిటల్ క్లాసులు పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇప్పించేసి ఈ పిల్లలకు ఫస్ట్ బ్యాచ్ వెళ్తుంది కాబట్టి వీళ్ళకు ఒక కాలేజ్ డే వాతావరణం కేటాయిస్తే పిల్లలు మంచిగా చదువుకొని మంచి వాళ్ళటువంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, ఇదే కాకుండా ఆమె డాక్టర్ ఎస్ పవార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ కాలేజ్ మావల ఆదిలాబాద్లో అక్కడ పెట్టి 100 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మనం గడ్డకు పే బ్యాక్ టు సొసైటీ, పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, వంతు కృషి చేయాలనేటువంటి తపనతోటి 100 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ హాస్టల్ పెట్టి పిల్లలకు మారుమూల ప్రాంతాల నుంచి హాస్టల్ నుంచి ఒక బ్యాచ్ కంప్లీట్ చేయడము, దానికి నా యొక్క సహకారం పూర్తిగా దీంట్లో ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్ ఆమెకు ప్రతిరోజు నేను హెల్ప్ చేయడము, ఈ పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాది కోసము అనేక రకాల ఆమె మెడికల్ కాలేజ్ ఫ్యూచర్లో యూనివర్సిటీ కూడా పెట్టడానికి రెడీగా ఉంది కాబట్టి నా వంతు కృషి నేను చేస్తాను. పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఉద్యోగస్తులుగా తయారవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము.
థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు. So, good afternoon, all. Myself, Dr. Purna Chandrasekhar, Professor, MNR University. So, I am President IAP Telangana, Indian Association of Physiotherapy, Telangana State. నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఆర్వి ఇన్స్టిట్యూషన్ రావడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఆదిలాబాద్ క్యాంపస్లో అన్నీ కలిపి 500 మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 33 జిల్లాల్లో కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. విత్ 100% ప్లేస్మెంట్ ఫెసిలిటీ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఆల్ ద ట్రైనింగ్ అండ్ ఎంఓయూ విత్ మోర్ దెన్ 150 హాస్పిటల్స్ తోటి ఎంఓయూ ఉన్నది వీళ్ళకు. అది హ్యాపీ ఉంది. ప్లస్ అందరు స్టూడెంట్స్కి విత్ ప్లేస్మెంట్ అంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. ప్లస్ సార్ డీమ్డ్ యూనివర్సిటీ ప్లస్ మెడికల్ కాలేజీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ క్యాంపస్ కూడా అన్ని విత్ ఆల్ ద ఫెసిలిటీస్ విత్ GNM and BSc nursing and more than 30 courses is available in this campus. I'm also very happy to seeing this campus and this strength and students and results also maximum more than 95% got cleared. I'm also in KNR University. More than 95% means that is very hard work students are doing, and all the I met all the faculties also. They're also good. Thank you. హాయ్, నేను డాక్టర్ ప్రకాష్, వజ్రో హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ నారాపల్లి, హైదరాబాద్. ఇక్కడ ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ పారామెడికల్ కాలేజ్. ఇక్కడ అన్ని రకాల పారామెడికల్ కోర్సెస్, MLT, నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్లు హెల్త్ సర్వీస్లో హెల్త్ వింగ్లో ఎన్ని ఉన్నాయో ఆల్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అలాంటి అన్ని రకాల కోర్సెస్లు ఈ ఇన్స్టిట్యూట్లో ఉంది. దీనికి సపోర్టివ్గా మన వజ్రా హాస్పిటల్స్ నారపల్లి స్టూడెంట్స్ అందరికీ ప్లేస్మెంట్స్ 100% గ్యారంటీగా ఇచ్చే విధంగా ట్రైనింగ్ పరంగా కానీ స్టైఫండ్ పరంగా కానీ ఇంత గ్యారంటీడ్గా ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ. కానీ ఇక్కడ ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎప్పుడు కూడా మన వజ్రా హాస్పిటల్స్తో అసోసియేట్ అయ్యి ముందుకు సాగుతుంది. ఇప్పటికీ ఇంతమంది స్టూడెంట్స్ ఎప్పుడైతే 10+2 అండ్ ఇంటర్ తర్వాత కూడా చాలామందికి ఏ కోర్సు చేయాలి, దాని ఉపయోగం ఏంటిది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలామందికి తెలియదు. ఈ మెడికల్ సర్వీస్లో చాలా టైప్ ఆఫ్ టెక్నీషియన్స్, రేడియోగ్రఫీ పరంగా కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ పరంగా కావచ్చు, నర్సింగ్ పరంగా కావచ్చు అండ్ ఆప్థమాలజీ టెక్నీషియన్స్ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ అంటే వైద్య రంగానికి సంబంధించినటువంటి ఏ వైద్య కోర్సులైనా ఈ ఇన్స్టిట్యూట్లో మీకు సౌలభ్యం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. గల్లీ గల్లీకో హాస్పిటల్ ఉన్నా, ప్రతి ఇంటింటికో ఒక డాక్టర్ ఉన్నా తక్కువేం లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పైన చాలా అవగాహన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ ఒక వైద్య విద్యార్థి ప్రతి ఇంట్లో ఉండడం మూలంగా ఆ ఇంటిని కాపాడుకోగలుగుతారు. ఇలాంటి కాన్సెప్ట్ చాలా మందికి తక్కువ ఉంటుంది. అలాంటి ఇక్కడ సంగీత గారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆర్వి ఇన్స్టిట్యూట్కి కానీ, సుభాష్ గారు కానీ వాళ్ళ కృషి చాలా ఉంది. అందరికీ మంచి వైద్యం అందించాలి, అది కూడా క్వాలిటీతో ట్రీట్మెంట్ అందించాలి అనే ఉద్దేశంతో నాకు కూడా సంప్రదించినప్పుడు కూడా ఆయన దృష్టి కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా చాలామంది పిల్లలకి అంటే జాబులు లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అదే పిల్లలకి మనం మంచి టీచింగ్ ఇచ్చి మంచి వైద్యం పరంగా మెడికల్ సైన్సెస్ పరంగా మనం కూడా మెడికల్ సైన్సెస్ సైడ్ ఉన్నాం కాబట్టి సార్ మనం కూడా చాలామంది స్టూడెంట్స్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ ఇలాంటి మెడికల్ కాలేజీ పెట్టి అందరికీ ఆరోగ్యం గురించి చూసుకుంటే ఇది ఎంతో సర్వీస్ అనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడు కూడా మా వజ్రా హాస్పిటల్ కూడా మీకు ఎల్లప్పుడూ కూడా ఈ ఇన్స్టిట్యూట్కి కలిసి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలిచిన ఇక్కడ పెద్దలకి, ఇక్కడ ప్రిన్సిపాల్ అండ్ ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ అండ్ మై ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న గెస్ట్ అందరికీ అండ్ స్టూడెంట్స్కి అందరికీ ఈ యాన్యువల్ డే సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.